ప్రైజ్ ది లార్డ్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో నుండి 3వ మాటను ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారి ఈ మాటని 3వ మాటగా పలికినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన ఈ మాట పలికిన విధానాన్ని మనం ఒకసారి గమనించి, అసలు ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి అనేది కూడా మనం గమనించేవారిగా ఉంటే, ఇందులో ఉన్న సింపుల్గా మనము మన జీవితాల్లో రోజువారీగా మనం జీవించే విధానంలో మనం ఎలా ఉంటున్నాం అనేది మనకు తెలుస్తుంది. ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధంగా జీవించడానికి, ఆయన ఈ శిలువ మరణం పొందడానికి కారణం ఏంటి అంటే, మనందరినీ పాపాల నుండి రక్షించి మనందరికీ నిత్య జీవాన్ని కలుగచేయాలని ఆయనే మరి ఒక గొర్రె పిల్లగా రక్తాన్ని చిందించి మన కొరకు ప్రాణం పెట్టినట్టుగా మనము చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. మరి యేసుక్రీస్తు ప్రభువారికి అస్సలైన పని ఏంటి అంటే, ఆ పనే కదా, మనల్ని రక్షించడం కొరకు ఆయన శిలువ మరణం పొందడం. అదే కదా ఆయన ఉద్దేశం. అయినప్పటికీ కూడా ఆయన మరి ఈ లోకపరంగా ఆయన ఏ తల్లి గర్భం నుండి వచ్చారో ఆ తల్లిని చూచినప్పుడు ఆయన బాధ్యత ఆయనకి గుర్తొచ్చినట్లుగా మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మనకి మన బాధ్యతలు అనేవి గుర్తుంటున్నాయా అనేది మనము ఈ 3వ మాట ద్వారా గమనించుకోవచ్చు. చాలామంది ఏం చేస్తామంటే, మనం ఏదన్నా ఒక గోల్ పెట్టుకున్నామంటే ఇంకా దానిపైనే మన ఆలోచన ఉంటుంది. తల్లి చెల్లి ఇంకా ఏ ఆలోచన ఉండదు. ఒకటే ఉద్దేశంలో అదే విధానం కొరకు ముందుకు నడిచేవారుగా ఉంటాం. అలా నడవడం మంచిదే, కానీ మనకు ఉన్న బాధ్యతల పట్ల కూడా మనము మరి బాధ్యత కలవారిగా ఉండడం కూడా ముఖ్యం. ఇది యేసయ్య మనకి 3వ మాట ద్వారా తెలియపరుస్తున్నారు. ఆయన సృష్టికర్త, ఆయనే ఈ సృష్టిని కలగచేసినవాడు, ఆయనే ఈ సృష్టికి కుమారునిగా వచ్చారు, ఆయనే పరిశుద్ధంగా జీవించారు, శిలువకు ఆయన ప్రాణాన్ని అప్పగించుకున్నారు, ఆయన 3వ నాడు మరణాన్ని జయించి తిరిగి లేచారు. సో అసలు ఆయనకి ఈ లోకంలో ఎవరి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఒకవేళ ఆయన మనందరము ఆయన్ని స్తుతించాలని ఆయన కోరుకుంటున్నారు కాబట్టి, ఆయన మనందరినీ సృష్టించడానికి కారణము మనందరము ఆయన్ని స్తుతించేవారిగా పరిశుద్ధులుగా ఉండాలనే కాబట్టి అసలైన ఉద్దేశం అది. ఆ ఉద్దేశం నెరవేరుతున్నప్పుడు ఇంకా ఆయన మరి ఏ తల్లి గర్భము నుండి వచ్చారో ఆ తల్లిని ఆయన అంత శ్రమలో కూడా మరి గుర్తుంచుకొని ఆ తల్లి బాధ్యత మరి వేరొకరికి అప్పగించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. మనం ఎలా ఉంటున్నాం, మనకి ఉన్న బాధ్యతల పట్ల, బంధాల పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉంటున్నామని ఈ 3వ మాట ద్వారా మనం నేర్చుకోవలసిన వారిగానే ఉన్నాం. ఒకవేళ తెలుసో తెలియకో మనకి ఒకవేళ కొంతమంది అయితే చదువుకుంటూ కొందరిని మర్చిపోతారు, ఉద్యోగాలు చేస్తూ మర్చిపోతారు, లేదా కుటుంబ కలహాల బట్టి ఆ కలహాలు పెరిగి కొందరిని మర్చిపోతారు. ఆ బంధాలు అనేవి వదిలిపెట్టేసేవారిగా ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో మనకి ఇచ్చిన ప్రతి బంధాన్ని కూడా ఆయన చిత్తం లేకుండా మన జీవితంలోకి ఒక బంధం అనేది రాలే. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, అలాగే భార్య, తల్లి, తండ్రి, ఇవన్నీ కూడా ఆయన ఇచ్చిన బంధాలు. వీటి పట్ల మనము బాధ్యత కలవారిగా ఉండాలి. ఈ మాట ద్వారా మనము బాధ్యత కలవారిగా ఉన్నామా లేమా అని గమనించుకొని, ఒకవేళ ఇప్పటి వరకు ఎలా ఉన్నా కానీ ఇప్పటి నుండైనా సమాధానం లేకపోతే సమాధానం పొంది
ఒకరి పట్ల ఒకరము బాధ్యత కలవారిగా జీవించినట్లయితే మరి అది యేసుక్రీస్తు ప్రభువారిని మహిమపరిచినట్లే. మనము యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన్ని స్తుతించి ఘనపరిచి ఆయన కొరకు ఆయన సన్నిధిలో ప్రార్థనలు ఉపవాసాలు ఇవన్నీ చేసేది ఆయన్ని పొందుకోవడానికి. ఆయన్ని పొందుకోవడానికి మనం ఇవన్నీ చేస్తున్నాము. మరి ఆయన్ని పొందుకునే హృదయాన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఇవన్నీ చర్చికి వెళ్ళి రావడము అందరికీ కనిపిస్తుంది, ప్రార్థన చేయడము అందరికీ కనిపిస్తుంది, వినిపిస్తుంది. అలాగే పాటలు పాడడం తెలుస్తుంది, వాక్యాలు గంభీరంగా చదవడం తెలుస్తుంది, దేవుని గురించి మాట్లాడడం తెలుస్తుంది. కానీ మన హృదయంలో మనం ఎలా ఉన్నాము అనేది కూడా ఆయనకి తెలుస్తుంది. కాబట్టి ఆయన అంతరింద్రియాలు ఎరిగి ఉన్న దేవుడు కనుక మన బాధ్యతలు, మనకున్న బంధాల పట్ల బాధ్యతలు మనం ఎలా ఉన్నాము, ఆ బాధ్యతల పట్ల మనము న్యాయంగా నిజాయితీగానే ఉన్నామా అని జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మనము మన వారిని ప్రేమించిన వాళ్ళ దగ్గర నుండి మరి మనల్ని వారు ప్రేమించట్లేదు అంటే అది ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు చూసుకుంటారు. కానీ ఒక తమ్ముడుగా ఉంటే, ఒక తల్లిగా ఉంటే, ఒక తండ్రిగా ఉంటే, ఒక చెల్లిగా ఉంటే నీకు ఎవరిపైన బాధ్యత ఉందో వారిని నీవెన్నడూ విడిచిపెట్టకూడదు. తల్లిదండ్రులు బిడ్డల పట్ల, బిడ్డలు తల్లిదండ్రుల పట్ల, తోబుట్టువులు వారి తోబుట్టువుల పట్ల, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి అలా జీవించేవారిగా ఉన్నప్పుడు అది యేసయ్య నామానికి మహిమకరంగా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మరి బాధ్యతని జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య ఎలా అయితే అసలైన గురి వేరు యేసయ్యది. ఆయన ఈ లోకానికి రావడానికి ఆయన ప్రణాళిక వేరు. అయినప్పటికీ ఏ తల్లి ద్వారా అయితే ఆయన ఈ లోకానికి వచ్చారో ఆ తల్లిని ఆయన మర్చిపోలేదు. ఆ తల్లికి ఆయన బాధ్యత గల కొడుకుగా ఆయన స్థానంలో మరి ఆయన శిష్యుణ్ణి పెట్టి, ఎంతగానో ప్రేమించే శిష్యుణ్ణి పెట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే అప్పగించుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. మనము కూడా వీటి కొరకో వాటి కొరకో లేకుంటే ఎవరి కొరకో మన బంధాలను విడిచిపెట్టేవారుగా కాకుండా దేవుడు మనకు కలుగచేసిన ప్రతి బంధం పట్ల బాధ్యత కలవారిగా మనము జీవిద్దాం. అలాగే ఇక్కడ మనము గమనించుకోవలసింది కూడా ఒకటే ఉంది. ఓన్లీ బంధాలు నిలబెట్టుకోవడం కాదు, మనకు కూడా ఒక గురి అనేది ఉండాలి. యేసయ్య ఎలా అయితే ఈ సృష్టి కోసం, ఈ సృష్టి మానవాళి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చారో ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఎలా జీవించాలి, యేసయ్యలో ఎలా ఉండాలి, మనము పరిశుద్ధంగా ఎలా జీవించాలి, అలాగే మనము మన కుటుంబానికి కావలసిన వాటిని అందించడానికి మనము ఏ బాధ్యత, ఏ పని చేసుకోవాలి అనేది కూడా ఒక గురి కలిగి ఉండాలి. మనకంటూ ఏ గురి లేకుండా తల్లిని ప్రేమిస్తూ తండ్రిని ప్రేమిస్తూ ఉంటే వారిని నోటి మాటలతో ప్రేమించగలవేమో కానీ వారికి సమృద్ధిగా మనం సమస్తాన్ని ఇవ్వలేము. అవన్నీ ఇవ్వాలంటే మనమందరం కూడా ఒక గురి అనేది కలిగి ఉండాలి. మన బాధ్యతల పట్ల మనము నమ్మకమైన వారిగాను, మనము ఒక గురి కలిగిన వారిగా, ఆ గురిలో మొదటిది యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ మరి మన కుటుంబ పోషణ కొరకు మనం బాధ్యత కలవారిగా ఉండేవారిగా ఉండాలి అని ఈ మూడో మాటని మనం గమనించుకోవాలి. యేసయ్య అస్సలు గురి వేరు, కానీ ఈయన ఈ లోకానికి వచ్చిన తల్లిని మర్చిపోలేదు. మనము జీవితంలో ముందుకెళ్ళడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలి, కానీ మన తల్లి తండ్రి తోబుట్టువులను, మనకి యేసయ్య ఇచ్చిన బంధాలను మరిచిపోయేవారుగా ఉండకూడదు. ఈ లోకం చూసినట్లయితే ఇక్కడ ఒక బంధం ఉంటే భార్యాభర్తల మధ్య, వాళ్ళు వెళ్ళిన చోట మరొక బంధాన్ని పెట్టుకునేవారుగా ఉన్నారు. ఇద్దరు ఒకే దగ్గర ఉన్న అక్కడే మళ్ళీ వేరే బంధాలను పెట్టుకునేవారుగా ఉన్నారు. అలా ఉన్నప్పుడు మరి కుటుంబంలో ఎన్నో కలహాలతో
ఎన్నో ఇబ్బందులతో జీవిస్తూ ఈ లోకంలో దేవుని ప్రేమను పొందలేకపోతున్నారు. కనుక ఈ మూడో మాట ద్వారా మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి మనము కూడా మరి మన బాధ్యత, మనకి ఇచ్చి ఉన్న బంధాల పట్ల బాధ్యత కలవారిగా ఒక మంచి గురి కలిగి పరిశుద్ధంగా జీవించేవారిగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్.